సో చూశారు కదా ఒక్కొక్కరి ఒక్కో సమస్య. అది జాబ్ విషయమా, లేకపోతే భూమి కబ్జాలా, లేకపోతే ఈ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్సా, ఏదో ఒక సమస్యతో ఇక్కడ ప్రజాభవన్కి వారి విన్నపాలు విన్నవించడానికి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. సో ఇంకా చూద్దాము, ఇంకా చాలామంది ఉన్నారు మల్లారెడ్డి కబ్జా అని చెప్పేసి, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం రండి. మంచిగా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. మాట్లాడతారా? మాట్లాడతారండి. చెప్పండి. మల్లారెడ్డి ఇవి కటౌట్లు పట్టుకొని తిరుగుతున్నారు, ప్లకార్డులు ఇవన్నీ డిఫరెంట్గా పెట్టారు. ఏమైంది? అంత సమస్య ఏమొచ్చింది? మంత్రి మల్లారెడ్డి అయినటువంటి వ్యక్తి చెప్పే మాటలు ఇవి. నేను బోలాబాలా అంటాడు, బోలాబాలా అని గరీబోలా ఆస్తులు వచ్చేస్తున్నాడు. ఇగో 28 రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఈయనంత ఫేమస్ ఎవరు లేరు. ఎందుకంటే ఈయనంత తెలివిగా ఎవరు దోచేయరు పబ్లిక్ ఆస్తులని, పేదవాళ్ళ ఆస్తుల్ని. అన్నీ ఆయన అన్న మాటలే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాట ఆయన అన్న మాటే. అన్ని మాటలని తెలివిగా అడ్డం పెట్టుకొని గరీబోళ్ళని దోచేస్తున్నాడు, మా బతుకులకి బొందలు కడుతున్నాడు ఆయన. తెలంగాణలో చెప్పాలంటే ఇక్కడ అయినంత భూ బకాసురులు ఎవ్వరు లేరు. ఎన్ని అధికారుల దగ్గర, ఎంతమంది కలెక్టర్లు ఎంతమంది దగ్గర తిరిగినా ఏ రకమైన రెస్పాన్స్ లేకుండా చేశాడు. మాకు సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా మాకు ఏ రకమైన రెస్పాన్స్ లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము, కోర్టులో కేసు ఫైల్ చేస్తే కోర్టులో కేసు ఫిల్ అయ్యాము. దొంగ లేఅవుట్ సృష్టించారు హెచ్ఎండిఏలో, అది క్యాన్సిల్ చేయించాము. ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేసినా అన్ని విన్ అవుతున్నాము. పేపర్లు మా పేరు మీద ఉన్నాయి ఇవాళకి. ఎల్ఆర్ఎస్ కానీ, ఈసీ కానీ, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ రీసెంట్గా పోలీస్ స్టేషన్లో కూడా వెరిఫై చేశారు. అయినప్పటికీ భూమి మీదకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కబ్జా చేశారు. అక్కడ కబ్జా చేసుకొని ట్రెస్ పాసింగ్ చేసి మా ల్యాండ్లో టెంపరీ కన్స్ట్రక్షన్ చేసి గోడలు కట్టి మమ్మల్ని పోనీయకుండా చేస్తున్నారు. మా సైట్లోకి మేము వెళ్తే అక్కడ పోలీస్ వాళ్ళు మమ్మల్ని పిలిచి మీరు వెళ్ళొద్దు అని అంటున్నారు. ఎన్ని విధాలుగా మేము ప్రయత్నం చేసినా కానీ మా ల్యాండ్లో మేము పోలేకపోతున్నాము. ఈ విషయము మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజ్ పక్కన ఉన్న ఈ ల్యాండ్ 648/1, 650 and 650/2 గుండ్లపోచంపల్లిలో ఉన్న ఈ పర్టికులర్ కబ్జా గురించి మా సీఎం సార్ కూడా పూర్తి అవగాహన ఉంది. ఆయన ఎట్లా చేశారు మల్లారెడ్డి కబ్జాలు అనేది. ఎక్కడ కూడా ఏ పేపర్లు లేకుండా మాయం చేసి సంబంధిత అధికారులు ఎవరు కూడా కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చినా కూడా డాక్యుమెంట్స్ నాట్ ట్రేసబుల్ అని రిపోర్ట్స్ ఇస్తున్నారు. అవన్నీ డాక్యుమెంట్స్ కూడా మేము ఇవాళ జతపరిచి సీఎం సార్ కంప్లైంట్కి ఇవ్వడం జరిగింది, అన్ని డాక్యుమెంట్స్ కూడా. సో ఇక్కడ మొత్తము 23 ఎకరాల్లో 366 మంది ఉంటే దుష్యంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఒక లాయర్ అడ్వకేట్ అయిన వ్యక్తి, ఆయన అనుచరుల ద్వారా 230 ప్లాట్లు నుంచి 260 ప్లాట్లు కొనేశారు. ఇది మా నాన్నగారు అయినటువంటి పర్సన్ చెప్పింది. మా నాన్నగారు మల్లారెడ్డి క్లాస్మేట్. ఆయన కూడా వెళ్ళి ప్రత్యేకంగా ఎన్నోసార్లు పర్సనల్గా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఏ రకమైన సహకారం లేదు. మేము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాము, ప్రీవియస్ పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ చేశాము, మినిస్టర్స్కి, హోమ్ మినిస్టర్కి, ఈవెన్ సీఎంకి కూడా ఇష్యూ తీసుకెళ్ళాము. ఎప్పుడు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి, మా సీఎం సార్కి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి అధికారం మారింది, ఇప్పుడన్నా మాకు న్యాయం జరుగుతుందనే భరోసాదని ఇక్కడికి వచ్చాము. మేము గత 3 రోజుల నుంచి కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అక్కడే ఉండి మాకు కంప్లైంట్ ఇవ్వాలని మేము ట్రై చేసినాము. ట్రెస్ పాసింగ్ ఇష్యూ మీద మా కంప్లైంట్ రిసీవ్ తీసుకోలేదు, మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. అక్కడ మా మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వస్తారన్నారు. అక్కడ ఏ విధమైన మాకు సహకారం జరగలేదు. 3 రోజుల నుంచి ఎంతోమంది వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఉన్నాము. సో ఇప్పుడు ఈ దొంగ పాస్బుక్లు సృష్టించి, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మా పేదల భూములని కొట్టేసి ఇట్లా ఈ విధంగా కబ్జా చేసుకొని అక్కడ మనుషుల్ని పెట్టి మమ్మల్ని కూడా లోపలికి రాకుండా చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకే సహకరిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మా సీఎం సార్ మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం. చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి ఈ సమస్య మీరు గమనించారు? 1989లో ఉన్నాం మేము. అప్పటి వరకు మాకు ఏం లేదు దీని మీద. ఎట్లా ఆయన కాలేజ్ కట్టినాడు, ఈ భూమి 15 సంవత్సరం కింద నుంచి కొట్లాడుతున్నాం మేము. ఆయన కబ్జా చేసుకున్నాడు. ఆయన కాలేజ్ పక్కకు ఉన్నదిగా, ఈ భూమి గిట కావాలి నాకు అని అంటున్నాడు. ఎట్లయితే అమ్మ పూలమి పాలమి పైకి ఎట్లా వస్తాడమ్మా, ఈ కబ్జా చేసి పైకి వస్తున్నాడు ఆయన మల్లారెడ్డి. పేక్ బషీరాబాద్లో 4 రోజుల నుంచి ఆడ ఉన్నాం మేడం. 5 రోజులు ఇవాళ ఇక్కడ వచ్చాం. రేవంత్ అన్న మాకు మెయిల్ చేస్తాడని 101% ఓపు నుంచి వచ్చినాం. ఎట్లయినా మా రేవంత్ అన్న మాకు సపోర్ట్ చేస్తాడు, మా భూమి మాకు ఇప్పిస్తాడు. మా బావలు మాకు టార్చర్ చేస్తున్నాం. మేము ఫుల్ మాసం చెప్పాలంటే మా అక్క పేరు మీద ఈ ప్రాపర్టీ ఉన్నది, ఆమె మా బావ ఫుల్ టార్చర్ చేస్తున్నాడు. ఆయన కానీ రేవంత్ అన్న మెయిల్ చేస్తాడని ఇక్కడ వచ్చాము. కలిసారా? లోపలికి వెళ్ళి కలిసాము, డాక్యుమెంట్స్ ఇచ్చొచ్చాం, ఈ సేల్ డీడ్స్ అన్ని ఇచ్చొచ్చాం. ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? న్యాయం జరగాలి. మా రేవంత్ రెడ్డి అన్నకి ఇదంతా దీంట్లో ఆల్రెడీ B6లో చెప్పాడు, అవగాహన ఉంది. పోచంపల్లి గురించి అవగాహన ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు సీఎం అయింది కాబట్టి, ప్రజాపాలన పెట్టిండు కాబట్టి మాకు కూడా న్యాయం జరుగుతుందని ఇవాళ అందరం కలిసి వచ్చాము. మల్లారెడ్డిని మాత్రము కఠినంగా శిక్షించాలి.
ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో మల్లారెడ్డిని కాదు, ఎవరైనా పర్వాలేదు, ఎంత పెద్ద ఇదైనా ఎంపీ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా కానీ కూడా మన మామూలు మనిషికి ఎట్లా శిక్ష వేస్తారో కోర్టు, ఆ విధంగానే వాళ్ళకు కూడా శిక్ష వేయాలని మా అసోసియేషన్ తరఫున నేను కోరుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంటి? నా పేరు డి లత మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? బోయినపల్లి, న్యూ బోయినపల్లి నుండి వచ్చిన మేడం. మా ఆయన ఫస్ట్ కరోనాలో హెల్త్ బాగాలేక చనిపోయిండు. మాకు ఏం ఆధారం లేకుండే, ఉన్న ఇల్లు కూడా అమ్మి అతను ట్రీట్మెంట్ చేయించినాం, ఏం ఆధారం లేకుండే. పింఛన్ ఏ సమస్య మీద ప్రజావానికి వచ్చి? నేను పింఛన్ గురించి వచ్చిన, విడో పింఛన్ కావాలనేసి ఒక 10 తనకి జాబ్ విషయంలో అన్యాయం జరుగుతుంది అని, తనకి రావాల్సిన జాబ్ రానివ్వకుండా చేస్తున్నారని, అలాగే తనని నాన్ లోకల్గా గుర్తిస్తున్నారని చెప్తూ ఇక్కడ ఒక లేడీ ఇక్కడికి వచ్చారు. తనని అంటే పుట్టినప్పటి నుంచి తెలంగాణలో ఉన్నా కూడా తెలంగాణ మనిషి కాదు అని చెప్పేసి ఆమెని గుర్తిస్తున్నారంట, ఆమెకి జాబ్ ఇవ్వకుండా విసిగిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజావాణి దగ్గరికి వచ్చి కలవడానికి వచ్చింది. సో ఆమెను అడిగి తెలుసుకుందాం, అంటే ఏం జరిగింది, అసలు విషయం ఏంది అనేది ఆమెను అడిగి తెలుసుకుందాం. ఉంటుండి నేను నడుపుకుంటున్నా మేడం. విసిగిపోయినా, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు, అన్ని అప్లికేషన్ పెట్టిన. డబుల్ బెడ్రూమ్ కూడా 18లో పెట్టిన, 2018లో, అది కూడా రిజెక్ట్ అయింది, ఉన్నోళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు ఈ సమస్యల మీద మీరు అక్కడున్న ఎమ్మెల్యేని కానీ, కార్పొరేటర్ కానీ, లేకపోతే ఎంపీనో ఎవరినో ఒకళ్ళు కలిసి ఉన్నారా? ప్రజావాణి దగ్గరికి వచ్చిన, అప్లికేషన్ పెట్టుకున్నా, నా బాధ విన్నపించుకున్నా. అప్పుడు బీఆర్ఎస్ అప్పుడు ఎవరు కేర్ తీసుకోలేదు. ఇప్పుడు ఇది అవకాశం వచ్చింది కానీ నేను వచ్చిన, నేను పని పోయేదాన్ని, మరీ అక్కడ టైం తీసుకొని వచ్చి నా బాధ వినపం చెప్పుకోవడానికి వచ్చింది. లోపలికి వెళ్ళి మంచి రెస్పాన్స్ ఇచ్చారా? ఇచ్చిండ్రు. మా బాధలు చెప్పినాం, డబుల్ బెడ్రూమ్ గురించి పెట్టినా, మళ్ళీ విడో పెన్షన్ గురించి చెప్పిన. ఒక అమ్మాయి ఉంది, ఆమెను చదివించుకుంటా నేను జీవితం గడుపుకుంటున్నా మేడం. ఇంతకన్నా నాకు ఏం లేదు ఆధారం. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఆశ న్యాయము అన్నీ అవుతుందా లేదని లేదు నాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన సీఎం గారు నాకు ఈ సహాయం చేస్తారనేసి నేను ఆశతోటే వచ్చిన మేడం. అమ్మ మీకు కూడా న్యాయం జరగాలి తప్పకుండా. మాలాంటి వాళ్ళకి చేస్తే చాలా మంచిది, ఆశీర్వాదం దేవుడిది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ సమస్య ఏంటి సార్? సంగారెడ్డి డిస్టిక్ ఆరట్ల ల్యాండ్లో, ఆరట్ విలేజ్. మాకు 23 గుంటలు 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. అప్లై చేశాము. మా హరీష్ రావుకి ఇచ్చాను, మళ్ళీ కలెక్టర్ ఇచ్చాను, జాయింట్ కలెక్టర్ ఇచ్చాను, ఎంఆర్ఓ ఇచ్చాను, ఆర్డీఓకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. కలెక్టరేట్లో గిట్ట ఆఫీస్లో గిట్ట సోమాన్ గిట్ట ఏఎస్ఐ ప్రజావాణి అక్కడ గిట్ట ఇచ్చాను. ధరణిలో ఉంటుంది కదా సార్? మాకు ధరణిలో ఉంది కానీ మా ఆన్లైన్లో చెక్ చేస్తే మొత్తం ఉన్నాయి, అన్ని టైటిల్స్ అన్ని నకల్స్, లింక్ డాక్యుమెంట్ మొత్తం ఉన్నాయి. కానీ కొత్త దాంట్లోనే మన 13B మీద ట్రాన్సాక్షన్ కాలేదు, 13B మీద సర్టిఫికేట్ మీద అట్లా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ సరే అంటున్నారు, అది చేస్తలే, ఆ పెండింగ్ పెడుతున్నారు. దాన్ని చాలా సఫర్ అయిపోతుంది. ఇప్పటికి మళ్ళీ మనకు బీఆర్ఎస్ ఆరట్ల సర్పంచ్ బీఆర్ఎస్ కార్యకర్త, వాళ్ళ కార్యకర్తల పేరు మీద దించారు. మా లోపలికి వెళ్ళి కలిసాను, పెట్టాము, అప్లికేషన్ పెట్టాము, అది చూపిస్తామంటారు.